కావాలి మా ఊళ్ళో పాడు అవ్వ నువ్వు పాడాలంటే లేదా నా కూతురు నాకు పెద్ద పాట కట్టిపోయింది కదా ఇక నేనేం పాడుతున్నా ఆయన పాడలేదా ఇట్లా మళ్ళీ అబ్బాయి కడుపులో పడ్డాడు కడుపుతో ఉన్న అమ్మాయిని చంపి పలారాయి హాయ్ అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అమ్మ అద్భుతమైన పాటలు పాడుతూ ఉంది. నిజంగా అమ్మ పాట పాడుతూ ఉంటే నిజంగా కోగిల గానం ఏ విధంగా ఉంటుందో ఆ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కలుపులలో వాడుకునే పాటలు, అదేవిధంగా కష్ట సుఖాల గురించి పాడుకునే పాటలు, ఎన్నో పాటలు పాడుతూ ఒకసారి అమ్మని పరిచయం చేసుకోమా. నమస్కారం. ముందుగా మా ఛానల్లో పాటలు పాడే ముందు ఒక్కసారి మీది ఏ ఊరు, ఏ ప్రాంతము, అసలు ఇక్కడ నల్గొండలో ఎందుకు ఉంటున్నారు? మాది పుట్టిన ఊరు చెరుకువెల్లి సార్. చెరుకువెల్లి. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్? అది దేవరకొండ డిస్ట్రిక్ట్, డెండి మండలం. అక్కడే ఉండేది? అక్కడనే ఉండేది. అంటే నల్గొండకి ఎందుకు వచ్చారు ఇక్కడ? అంటే మళ్ళీ మా అత్తగారు చండ్రలగడ్డ, చంద్రపేట మండలం. ఓకే. ఈ నల్లగొండకు కొంచెం మా బిడ్డ ద్వారా ఇబ్బందులు వచ్చినాం సార్. ఇక్కడ ఉండబుద్ధి కాక ఇక్కడ దాదాపు నల్గొండ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు నల్గొండలో 2 సంవత్సరాలు అవుతుంది సార్. ముందుగా మా ఛానల్లో వెళ్ళే ముందు ఒక మంచి పాటను ముందుకెళ్ళమ్మా. ముందుగా నీకు నచ్చిన పాట ఒక మంచి పాట. పట్నమ్ము పోతాడంట 10 నెలలకొస్తాడంట, పట్నమ్ము పోతాడంట 10 నెలలకొస్తాడంట, నీ పక్కల వరికేతయో నా బంగారి భాష, నీ పరుపుల వరికేతయో నా బంగారి భాష. పట్నమ్ము పోతాడంట 10 నెలలకొస్తాడంట, పట్నమ్ము పోతాడంట 10 నెలలకొస్తాడంట, నీ పక్కల వరికేతయో నా బంగారి భాష, నీ పరుపుల వరికేతయో నా బంగారు భాష. నువ్వు పోయే దారిలో నా నిలమారి సెట్టు కింద, నువ్వు పోయే దారిలో నా నిలమారి సెట్టు కింద, నీ రూపు రాసిపోవయో నా బంగారి భాష, నీ రేఖ రాసిపోవయో నా బంగారు భాష. అచ్చమ్ము నల్ల జీరా వంచున మల్లె మొగ్గ, అచ్చమ్ము నల్ల జీరా వంచున మల్లె మొగ్గ, కొంగున కోడి పుంజులే నాసినాలి రత్న, కొంగున కోడి పుంజులే నాసినాలి రత్న. అచ్చమ్ము నల్ల జీరా వంచున మల్లె మొగ్గ, అచ్చమ్ము నల్ల జీరా వంచున మల్లె మొగ్గ, కొంగున కోడి పుంజులే నాసినాలి రత్న, కొంగున కోడి పుంజులే నాసినాలి రత్న. కంచుట్ల పాలు పోసి కలికుండ మీద పెట్టి, కంచుట్ల పాలు పోసి కలికుండ మీద పెట్టి, జో కొట్టి పాలు దాపమో నాసినాలి రత్న, జో కొట్టి పాలు దాపమో నాసినాలి రత్న, జో కొట్టి పాలు దాపమో నాసినాలి రత్న. పాటలు ఎందుకంటే కలుపుకుంటప్పుడు ఎక్కువ పాటలు పాడుతాడు. ఈ దేవరకొండ ప్రాంతంలో ఎక్కువ ఏం పాటలు పాడుతూ ఉంటారు? ఇక దేవరకొండ ప్రాంతంలో ఎక్కువ ఈ కలుపుశేలల్లో ఎక్కువ నాట్లు పచ్చగలుపులు అన్నీ తీసుకుంటా పాడుకునే సార్. చిన్నప్పటి నుంచి ఇక మాకు పాడుకునేది. కానీ మధ్యన ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు అవుతుంది కొన్ని ఇబ్బందుల వల్ల నేను మర్చిపోయినా పాటలు పాడాలని. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ నర్చంపల్లి పాట పాడిన కానించి ఒక అబ్బాయి మనవాడు కావాలి మా ఊళ్ళో పాడు అవ్వ నువ్వు పాడాలంటే లేదా నా కూతురు నాకు పెద్ద పాట కట్టిపోయింది కదా ఇక నేనేం పాడుతున్నా ఆయన పాడలేనన్న. 2-3 అన్నారు నువ్వు పాటలు బాగా వస్తాయి కదా నువ్వు పాడాలి, ఇట్లా నర్చంపల్లి పాట పాడితే చూడు ఏజ్ బాగా అయింది ఇట్లా బాగా పాడుతుంది, కనకవ్వ పాడుతుంది కదా అని అంటే నేను పాడలేను కూడా, నాకు అసలు నాకు ఇంకా మైండ్లో మర్చిపోవడంత లేదు, నాకు పెద్ద బాధ పెట్టిపోయిందని ఇక నా బిడ్డ గురించి ఎక్కువ తలుచుకొని నేను పాడకపోయేది. నాకు ఇంకా 2 బిడ్డలు రాళ్ళు ఊరికే పాడాలి నువ్వు పాడమ్మా అంటే కూడా నేను ఇంకా ఈ చెల్లు పట్టుకొని ఊరికే చూస్తుంటే అందరూ భూతం నరసింహ అని పాడిస్తుండే, ఇంకొకసారి అట్లా ఆడేవాళ్ళు కూడా పాడిస్తారు కదా, ఇట్లా పాడిస్తారు అంటే నువ్వు ఎంతసేపు పాడి పెడతానికి ఏమవుతుంది నీకంటే నాకు ఆ చెల్లు పెట్టరాదు యూట్యూబ్లలో ఇక్కడ. సరే అమ్మా, ఇప్పుడు మీరు కల్పలర్గా ఎక్కువగా ఇప్పుడు దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిసరాల ప్రాంతాల్లో ఎక్కువగా ఏం పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు? ఇంకా ఉయ్యాల పోయిందంటే ఉయ్యాల పాటలు. మీరు కల్పలలో పోయిన తర్వాత ఏ పాటతో మీరు మునుము పట్టేది? ఉయ్యాల పాటతోటే మునుము పెట్టిస్తాం. ఉయ్యాల వాడంది వియ్యాల ఊరులేవమ్మ వియ్యాల, ఉయ్యాల వాడంది వియ్యాల ఊరులేవమ్మ వియ్యాల, జగల వాడంది వియ్యాల వాడలేవమ్మ వియ్యాల, జగల వాడంది వియ్యాల వాడలేవమ్మ వియ్యాల,
తొలదల్తు మల్దల్తు వియాల గోలుకొండ దల్తు వియాల తొలదల్తు మల్దల్తు వియాల గోలుకొండ దల్తు వియాల గోల్కొండలుండేంటి వియాల గోపాల నిన్నదల్తు వియాల గోల్కొండలుండేంటి వియాల గోపాల నిన్నదల్తు వియాల పొత నిన్నదల్తు వియాల ఓ పోత లింగమా వియాల పొత నిన్నదల్తు వియాల ఓ పోత లింగమా వియాల మరవక నిన్నదల్తు వియాల మాగురాలమ్మ వియాల మరవక నిన్నదల్తు వియాల మాగురాలమ్మ వియాల అక్కడ ఇంకో బాయికాడ ఇంకొక రెస్ట్ వాళ్ళకి లెక్క అయిన పడితే మళ్ళీ వాళ్ళు వాడుతుంటే మాకిన పడితే వాళ్ళకి మాకు చెరుతు పడ్డట్టు పాడుకునేది వాళ్ళు వాడే పాటలు పాడేది నువ్వు ఒక్కదాని ఇంకా చాలా మంది అంటే చాలా మంది పాడతారులే కానీ అంటే ఈ పాటలు ఎట్లా నేర్చుకున్నావు మామూలుగా ఇక నేను చిన్నప్పుడు మేము చాలా మంది మా కుటుంబం కానీ ఇక నేను ఏడ పడితే ఆడ పాడుకుంటూ పోతూనే ఉండేది ఎట్లా ఆ పాట అనేది ఎట్లా వచ్చింది లేకపోతే ఇంకా మీ అత్తగారు కానీ లేకపోతే మీ అమ్మలు కానీ మా అమ్మ ఏం పాడలేదు సార్ మా అమ్మ ఎట్లా వచ్చినాయి నీకు పాటలు అవి ఇంకా ఇట్లా ఆటలు భాగవతాలలో మా అన్న పాడేది యాదయ్య ఆయన ఎక్కువ భాగవతాలు పాడేది ఆటలు ఆడేది వేషాలు కట్టి ఆడతారు కదా సార్ చిన్నప్పుడు అట్లా అప్పుడు వెనకట ఉన్నట్టు ఇక నేను మీ అన్న ఏం వేషం కట్టేది భాగవతం స్టైల్లో లక్ష్మీదేవి పద్మావతి అలా ఏమైనా పాటలు నీకు గుర్తున్నాయా ఒక్క పాట గుర్తుంది సార్ చాలా చిన్నగా ఉన్నా మా అన్న ఎందుకంటే మీ అన్న ఇప్పుడు మీ అన్న ఉండు కదా లేడు సార్ లేకుండా మీ అన్న కోసం ఖచ్చితంగా పాట పాడాలి ఎందుకంటే మీ అన్న లేకపోయినా ఆ పాట పాడినప్పుడు మీ అన్న గుర్తుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు వెనకట ఉన్నట్టు భాగవతాలు ఎక్కువ పల్లెటూరు ప్రాంతంలో పాడేది అప్పుడు నేను చిన్నగా ఉన్నా సార్ కొంచెం తెలియనట్టు ఉంది ఒకసారి ఆ పాట పాడు ఒకసారి ఇంకా మా అన్న ఎరకల స్వామి గట్టి పాడేది ఇట్లా లక్ష్మీదేవికి పాడేది ఇంకా ఉట్టిగానే మా అన్న ఇంకంగా తిరిగేది వేషం వచ్చినప్పుడు మా అన్న వేషం కట్టిండు కదా అన్నట్టుగా తిరుగుతుంది స్వామి నోయమ్మా నేను వెరుక చెప్పేదా వినరే కొమ్మా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు గద్దె ముందలా కూసుంటున్నది చెప్పేదను ఎరుక చెప్పేదా వినరోయమ్మా నేను గద్ద చెప్పేదా వినరే కొమ్మా. నిజంగా నువ్వు పాట పాడుతుంటే నిజంగా ఆ యక్షగాన పాత్రలో ఉన్నటువంటి ఆ రాజు ఏ విధంగా పాడుతా అంత గంభీరంగా పాడుతూ ఉన్నావు. నిజంగా అంటే ఇలాంటి గొంతు ఎవరికి రాదు. నిజంగా ఆ గొంతు వచ్చిందంటే చాలా అదృష్టం. ఇక భజన కార్తీక మాసం వస్తే కూడా భజనలు చేస్తారు కదా సారు. మా ఇంటి ముందర మాకు మా కులదేవానికి దేవుడు ఉంటే ఆడ ఆడతారు అన్నట్టు. కోలాటలు వేసిన భజన చేసినా అక్కడ ఆడతాడు. ఇంకా మా అన్న పత్తిది అందుకుంటుండేది. మా అన్న ఇంకా మేము చిన్న పిల్లలం కొంచెం తెలిసి తెలియనట్టే ఉండే కానీ ఇంకో అమ్మాయి నాకు దోస్తుండేది. మీ ఇద్దరు ఆ అమ్మాయి బడికి వెళ్ళేది, నేను ఉట్టినే పసలేమటి పోయేది. చదువుకోలేదు సార్, నాకు చదువు రాదు. ఇక పొద్దున్న లేచిందంటే ఇక పాట పాడుకుంటే ఎక్కడ వెళ్ళినా పాట పాడుకుంటూ పోయేది. పాట నైట్ ఏదైనా భాగవతం అయినా లేకపోతే పాటలు నైట్ మొత్తం పాడుకుంటూ పోయేది. ఇక పసల కాడికి ఎక్కువ పోయేది, పనులకు ఎక్కువ పోయేది. నాలుగు ఎదురు పోయినా ఇంకా సొద్దు సేనరు పోయినా అందు సేనరు పోయినా ఇంకా అదే పాడుకుంటే నీకు నోరు కోది, నీకు అన్నం వద్దా నీళ్ళు వద్దా అన్నా కానీ అట్లనే మా అమ్మమ్మలు చిన్నమ్మలు ఉంటారు కదా, ఎందుకు నోరు కోది ఎండకు అట్లా అరుస్తావు అట్ట ఇట్ట అన్న కానీ ఒక్కోపోయేది. చిన్నప్పటి నుంచే పాటలు అంటే బాగా ఇష్టం సార్ నాకు. పాటలు అంటే ఆటలంటే ఇట్లా ఆడుకుంటా పాడేది సార్. పని పోయినా కానీ ఆడుకుంటా పాడేది. కరగట్ల కూడా ఇట్లా చిన్న పిల్లలంతా ఆడుకునేది. ఇట్లా నాట్లే పోయినా కానీ ముందుకు ముని వెళ్ళేది. ఇక అమ్మమ్మలు ఏమో ఉట్టి నాట పట్టేయాలని అల్లెమ్మటి ఇట్లా భజన లెక్క కోల లెక్క అడుగులు వేసి ఆ కరగట్ల కూడా అట్లనే ఆడేది. ఎందుకే ఇట్లా బురదంతా పూసుకుంటావు, బురదంతా రుద్దుతావు అంటే మీకు అందరికి పూయాలని అందరికి పూసుకుంటూ ఆడేది. వాళ్ళందరూ కలిసి మళ్ళీ నాకు పూసేది. సరే అమ్మా, ఇప్పుడు కల్పులలో ఇట్లాంటి పాటలు కాకుండా మామూలుగా ఇప్పుడు వదిన వాళ్ళ మీద కానీ లేకపోతే మరదల మీద కానీ ఇట్లా కామెడీ పాటలు ఉంటాయి, అట్లాంటి పాటలు పాడతాం సార్. అమ్మమ్మల మీద, నాయనమ్మల మీద, తాతల పరీక్షలు పాడుతుంటాం సార్. ఒకసారి నీకు మంచి పాట, అలాంటి పాట ఒక పాట. బంతులాడేదవరో తుమ్మెదా, బంతులాడేదవరో తుమ్మెదా, బాలుడు వేదయ్య తుమ్మెదా, బాలారా సరోజ తుమ్మెదా, బాలారా సరోజ తుమ్మెదా, పచ్చి గోడల మీద తుమ్మెదా, బంతులాడేదవరో తుమ్మెదా, బంతులాడేదవరో తుమ్మెదా, బాలుడు రామలయ్య తుమ్మెదా, బాలారా పదువమ్మ తుమ్మెదా, బాలారా పదువమ్మ తుమ్మెదా, పచ్చి గోడల మీద తుమ్మెదా, బంతులాడేదవరో తుమ్మెదా, బంతులాడేదవరో తుమ్మెదా, బాలుడు చంద్రయ్య తుమ్మెదా, బాలారా ఇంద్రమ్మ తుమ్మెదా, బాలారా ఇంద్రమ్మ తుమ్మెదా, బాలుడు చంద్రయ్య తుమ్మెదా, బాలారా ఇంద్రమ్మ తుమ్మెదా, బాలారా ఇంద్ర
అంటే చిన్నప్పటి నుంచి పాడి పాడి ఆ గొంతు అనేది గంభీరంగా రావడం జరుగుతుంది. మామూలుగా ఎవరైనా పాట పాడే చిన్నగా అట్లా మతం మామూలుగా పాడుతూ ఉంటారు. అంటే పెళ్ళైనాక చాలా కొంచెం ఇబ్బందుల వల్ల మా ఎప్పుడు ఏ సంవత్సరం పెళ్ళైందా మనకి ఇంకా నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు 32 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది సార్. ఎంతమంది పిల్లలు? ముగ్గురు బిడ్డలేనా? కొడుకులు లేరు. మీ ఆయనగారు ఏం చేస్తారు? ఇంకో ఇట్లా వ్యవసాయం చేసుకునే మేము ఇద్దరం. ఇంకేదన్నా వాడిపోతే నీకెందుకు పాటలు అని మా ఆయన కూడా అనేది చాలా మంది అంటారు. ఎందుకంటే ఎందుకు ఆ పాటలు వాడు పసల కాడ ఉండి ఇక మా ఆయన ఇంకా ఊరి చేసుకుంటా వరాలు తీసుకుంటా ఇంకా ఆయన నేను శరభోగం పని చేసుకుంటుంటే కూడా వాడేది. పని చేస్తావా పాట పాడతావా అనేది. నీకెందుకు పని చేస్తూనే ఉండగా నా నోరు చేతులు కుట్టలేవు కదా. మా అత్త కూడా బాగా తిట్టేది పాడొద్దని. నోరు పెద్దగా నోరు బాగుంటుంది. పాటలు ఎవరు ఎంకరేజ్మెంట్ ఎక్కువ చేస్తారు పాడు అని? ఇప్పుడైతే ఎవరు చేయలేదు సార్. మా ఆయన బిడ్డలు వాడమన్నారు. బిడ్డ పేరు పెద్ద ఆమె పేరు ప్రభావతి, నడప ఆమె పేరు లక్ష్మి, చిన్న ఝాన్సీ చచ్చిపోయింది సార్. చచ్చిపోయినాక అంతకంటే ముందు నుంచే కొన్ని పాటలు పాడేసిన. ఆమె చచ్చిపోయినాక మొత్తమే. ఎంతమంది పిల్లలు మీ కూతుర్లకి? పెద్ద ఆమెకు ముగ్గురు కొడుకులే. నడపాకు ఒక కొడుకు, ఇంకా మనవరాలు. చచ్చిపోయినాక ఒక కొడుకు. నా దగ్గరే ఉంటాడు ఆయన. నా దగ్గరనే ఉంటాడు. ఓకే అమ్మా, ఎందుకంటే చిన్నప్పుడు కష్టాలు అంటే చాలా ఉంటాయి. అప్పటి కష్టాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా. ఇంకా నా బిడ్డ మీద కూడా అట్లా ఏడ్చుకుంటా నా మైండ్లో నేనే పాట కట్టుకునేది సార్. చిన్నప్ప నుంచి నిన్ను జాంచమ్మా నాయనా వద్దన్నా చదువుకున్నానమ్మా జాంచమ్మా, నాయనమ్మా వద్దన్నా కానీ నిన్ను నా బిడ్డ నిన్ను చదివియాలనుకుంటేనమ్మా నా బిడ్డ. ఆలకానించి నిన్ను 5వ తరగతికి బిడ్డ, ఆలకానించి నిన్ను 5వ తరగతికి బిడ్డ, 5వ తరగతిలో నా నువ్వు నా బిడ్డ ఎంతో అందంగా చదువులు చదివితివమ్మా జాంచమ్మా. 5వ తరగతి కానించి నా బిడ్డ నువ్వు 15 చదివితివమ్మా జాంచమ్మా. 10వ తరగతి అయిపోయినాక ఇంకా నేను చదవాలంటే మీ నాయన కూడా ఉండి నా బిడ్డ పెళ్ళి చేతామని పెళ్ళి చేసేనా. పెళ్ళడు వాలాయే ఆగం చేసిరి కదా నా బిడ్డ నిన్ను జాంచమ్మా. గాంచు నూనె ఓసిరి నిన్ను బగ్గా తలగా పెట్టి పలారాయే నీ భర్త కూడా జాంచమ్మా. ఈ అమ్మకు భారం దిగిపోతీవా నా బిడ్డ, నీ పాటే పెద్ద గొప్పదాయే జాంచమ్మా. నీ ఊపిరి గుండెల్లో మిగిలిపాయే నా బిడ్డ. పుట్టిన అట్లా అనుకుంటా అనిపించేది. అత్తగారింట్లో పెట్టి గ్యాస్ వచ్చారా? అంటే ఇక వాళ్ళ అత్తగారింట్లో ఇక ఆయన మెయిన్ ఆయన నేను చేసుకుంటా అమ్మాయి బాగుంది చేసుకుంటా అని చేసుకొని ఉన్న అమ్మాయిని చంపి పలారాయ్యారు. ఓకే అమ్మా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కనిపించినటువంటి కన్న కూతురు లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో ఒక కన్న తల్లికే కడుపులో ఎంత బాధ పెట్టుకొని కూడా తన బిడ్డ కోసం తను పాడుతున్న పాటను కైగట్టి పాడినావంటే చాలా ఇన్సప్పమ్మ. ఎందుకంటే చాలా అద్భుతం. ఎంత కవి గాయకులైనా రచయితలైనా ఒక పాటను రాయాలంటే చాలా కష్టం అవుతూ ఉంది. కానీ నువ్వు ఆ సిచ్యువేషన్ చూసి ఆ పాటను అల్లి పాడుతాము. ఓకే, అట్లుంటే ఇప్పుడు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పాటలే కాకుండా ఎక్కువ ఏం పాటలు పాడుతూ ఉంటారు మామూలుగా? ఇంకా ఎక్కువ అంటే పుట్ట మీద చెయ్యేసి దానిమ్మలో, కట్ట మీద కాలేసి దానిమ్మలో, ఆయారా కోమార దానిమ్మలో, వాడికి నాకొక్క దానిమ్మలో, ఆడికి నాకొక్క దానిమ్మలో, అనుమానమాయనురా దానిమ్మలో, దొడ్డి బయలుతుంటే దానిమ్మలో, దూరావే తుమ్మెనురా దానిమ్మలో, ఆయారా కోమార దానిమ్మలో, వాడికి నాకొక్క దానిమ్మలో, ఆడికి నాకొక్క దానిమ్మలో, అనుమానమాయనురా దానిమ్మలో, ఇల్లు బయలుతుంటే దానిమ్మలో, విల్లాలే తుమ్మెనురా దానిమ్మలో,
వాయారాకో మారాదా నిమ్మలో వాడికి నాకొక్క దానిమ్మలో వాడికి నాకొక్క దానిమ్మలో వనుమానవాయను రాదా నిమ్మలో ఉంటాం కదా ఇంకా ఏంది రావు చేయవు అంటే ఇంకా అట్లా అంటుంటే వాళ్ళ మమ్మలు వాళ్ళు ఇల్లు అది ఒకటి ఇదొకటి దబ్బున పెళ్లి చేసేలా కొట్టాలి చెప్తుంటలేవు అది అంటుంటే ఇంకా వాళ్ళ ముఖంగా ఇట్లా వాడుకుంటాం పుట్టిగా అట్లా వాడుకుంటూ పోయేసారు ఎవరు బాగానే పాటలు కూడా ఎక్కువ బాగా ఏం పట్టించుకోపోయేది కానీ నా అంతటికి నేనే వాడుకుంటూ పోయేది వాడుకుంటూ పోయేది అమ్మమ్మల మీద తాతల మీద అక్కల మీద అన్నదమ్ముల మీద అమ్మ నాయన మీద అన్ని ఇంకా అట్లా పుట్టిన కాంచి పుట్టిన మన పుట్టుక ఇట్లా ఇట్లా పని చేసుకోవాలి కల్పనలో పాటలు కాకుండా ఇంటి దగ్గర కూర్చొని పెళ్లిళ్ళలో కానీ పెళ్లిళ్ళలో జాతర అయినప్పుడు కానీ జాతర పండుగలు బోనాల పండుగలు అట్లా అయితే బోనాల పండుగ అప్పుడు ఏం పాటలు పాడతాం బోనాల పండుగలు అప్పుడు ఇక బోనాలు ఊదించుకొని పట్టు చీరలు కట్టుకొని ఇట్లా పోతారు కదా పాట పాడతారా ఒక్కసారి ఆ పాట తెల్ల తెల్ల జీరాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ ఎర్ర ఎర్ర చీరాలు వెర్ర చీరాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ బొట్ల బొట్ల బోనాలు బొట్ల బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ పక్కున వలి ఎంటి పాలకాయాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ గుప్పున వచ్చేంటి ఊది కడ్డీలే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాలమ్మ కోవని వరిసేంటి కోడి పుంజులే అది ఒక మాయ ముత్యాలమ్మ నాది వయ్యారి జాలారి బోనాలే అది ఒక మాయ ముత్యాల ఇక నా ఉద్దేశంతో సారు అట్లా ఆడపిల్లలు అన్నీ ఇంకా పూలు పెట్టుకొని చీరలు కట్టుకొని బోనాలు ఎత్తుకొని సంతోషంగా పోతుంటాం కదా ఇంకా అలంకంగా ఇట్లా వాడుకుంటూ పోతే ఇక చూసినావా ఇంకా పాట కట్టుకుంటూ వస్తుంది మనకు పాట పాడుకుంటూ వస్తుంది మన మీద అని ఇంకా మా ఊర్లో పాటలు పాడుతుంటాం నీకు ఇంకా పాటలు అసలు నీకు పెళ్ళేసి దేవుడికి ఆటలు ఏమంటే పాటలు ఏమన్నా దోలాలి అనేది మా వాళ్ళు ఇక మా నాయన పట్టించుకోపోయేది ఏడాడుకుంటుందో ఏడవాడుకుంటుందో అనుకునేది కానీ కొంచెం పెళ్ళి అయినాకనే కొన్ని మారిపోయినాయి. ఓకే, చూస్తున్నారు కానీ ఇంద్రమ్మ పాటలు అంటే ఈ విధంగా పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రకృతి అందాలను తీసుకొని అదేవిధంగా పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి బంధుత్వాల గురించి పాటలు పాడుతూ ఉంది. నిజంగా ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి జానపదం అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు. నిజంగా ఎవరికైతే ఈ పాటలు అయితే ఇష్టపడతారో నిజంగా మన ఇంద్రమ్మ పాడిన పాటలకు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పాటలను ఆదరిద్దాం. ఎంతోమంది పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను బయటకు తీస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్ని ప్రతి ఒక్కరు ముందుగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఇంద్రమ్మ, నిజంగా ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటే జనాలు బాగా పాటలు తీసుకెళ్ళి ఏ పాట బాగుంటుందో సినిమాలలో కూడా పెడతా ఉన్నారు. నిజంగా ఈ నువ్వు పాడుతున్న పాటలు చాలా డిఫరెంట్గా అదేవిధంగా జనాలకు నచ్చే విధంగా ఉంటున్నాయమ్మా. నిజంగా ఇవే పాటలు కూడా ఇంకేం పాటలు పాడుతూ ఉంటావు మామూలుగా? అన్నదమ్ముల మీద, అమ్మగారింటి కాంచి పంటల మీద, అన్నదమ్ముల గురించి, ఎందుకంటే అన్నదమ్ముల బంధుత్వాల గురించి. ఇయ్యాల పోతున్న అమ్మగారింటికి మాయన్న యాదయ్యకు రాఖీ గట్టొస్తాను, అన్నకు వేదయ్యకు గట్టిన తరువాత తమ్మిని ఇంటికి పొయ్యొస్తా నేనేమో, అక్కడ రాఖీలు గట్టొస్తానయ్యా, ఇక్కడ మీ సెల్ల వస్తుంది చూడు, మీ సెల్లాలి వేళ రాఖీ గట్టొస్తుంది, కట్టుకొని పట్టు సీరలు పెట్టయ్యా, మా ఇంటికి నేను పొయ్యొస్తానయ్యా, నాకు సెలవులు ఇస్తే నేను. ఇక మాకు పొలాలు ఉండే, మా అన్న నాగలగట్టి, మా నాయన నాగలగట్టి అలా అట్లా దున్నుతుంటే ఇంకా అట్లా వాడేది, మళ్ళీ అట్లా ఒక పాట పాడుకునేది. ఆ ఊరి అడమిలో నాయసుదేవా గణాలది బాయి, నాయసుదేవా గణాలది బాయి, అగ్గనాల బాయికి నాయసుదేవా మోగల్లది మోట, నాయసుదేవా మోగల్లది మోట, మొగ్గల్ల మోటాకు నాయసుదేవా మొగిలి సేతల్ల మోటాకు నాయసుదేవా మొగిలి సేతాడు, నాయసుదేవా మొగిలి సేతాడు, మొగిలి సేతడుకు నాయసుదేవా గజ్జెల్లది కాడి, నాయసుదేవా గజ్జెల్లది కాడి, గజ్జల్ల కాడికి నా
నా యేసుదేవా గంగేడ్లను గాటి నా యేసుదేవా గంగేడ్లను గాటి నా యేసుదేవా మోటాలే కోటి నా యేసుదేవా మోటాలే కోటి మోటాలు గోటేంటి నా యేసుదేవా ఎవరమ్మాయినా నా యేసుదేవా ఎవరమ్మాయినా మోటల్లు గోటేంటి నా యేసుదేవా అన్నా వేదయ్యా నా యేసుదేవా అన్నా వేదయ్యా కల్వల్లు మలిపేంటి నా యేసుదేవా ఎవరమ్మాయినా నా యేసుదేవా ఎవరమ్మాయినా కల్వల్లు మలిపేంటి నా యేసుదేవా తమ్ముడు గోపయ్య నా దేవరకొండ ప్రాంతంలో ఎక్కువగా ఏ జాతర జరుగుతూ ఉంటుంది మామూలుగా? దేవరకొండ ప్రాంతంలో అంటే ఏ ఊళ్ళో జాగ జాతర ఆ ఊళ్ళో జాతరలో ఏమైనా పాటలు పాడతారా? ఇంకా అక్కడ జాతరలో ఏం పాడం సార్, మా ఊళ్ళో చెన్నకేశ్వర్ల జాతర అని పెద్దగా సాగుతుంది. వెంకటేశ్వర్ల జాతర. ఆ జాతరలో ఏం చేస్తారు? ప్రత్యేకత ఏంటి ఆ జాతరకి? అంటే ఇంకా జాతర తలంబరాలు వేస్తారు, అమ్మవారికి అయ్యవారికి తలంబరాలు వేస్తారు. 2 రోజుల తర్వాత తేరు గుంజుతారు. ఇంకా తేరు పెద్ద కడతారు సార్, అందులో దేవుని పెడతారు, గిల్లలు పెడతారు, రథం తేరు అంటాం మేము. తేరు వెళ్తుంది పోదాం పారని మా నాయన బండి కట్టుకొని మమ్మల్ని తీసుకుపోయేది. ఇప్పటికి జరుగుతుంది, ఇప్పటికి కూడా పోతాం సార్. అట్లా పాటలు ఏమైనా వాడేది అక్కడ? అట్లాంటి పాటలు అక్కడ పాటలు ఏం పాడపోయేది కానీ నేను ఇంకా బండ్ల కూర్చొని ఇంకా వెళ్తుంది అంటే అవి చెక్కతోని, అప్పుడు చెక్కతోని, ఇప్పుడు ఇత్తడితో చేసిరు సార్ మొత్తం. కానీ అప్పుడు చెక్కతో ఉండేది, చెక్కతో ఉండేది. వెనక్కి 20 మంది, ముందరకు ఇంతలా పగ్గాలు పట్టిండు పగ్గాలు పట్టిండు చూడు అనుకుంటా బయటికి వెళ్ళింది, మన ఊరికి వెళ్ళింది. అన్నలందరూ గుడి గుంజుతుండ్రు చూడు, మరి గుంజుతురు చూడు. వెనక్కి పక్క పట్టారు బావాలందరూ, మీరు బావాలందరూ. ఈ ఊరు వల్లుండ్లు వచ్చిర్రు చూడు, మారచిరు చూడు. నిలబడి చూస్తురు మా ఊరి జేతర, మా ఊరి జేతర. మాయన్న దమ్ములు పట్టిండ్రు చూడు, పగ్గాలు పట్టిర్రు. ఎట్టెట్టా గుంజుతురు మీరు చూడారు, మరి మీరు చూడారు. ఇట్లా వాడేది బావలు ఉంటే పక్కన అట్లా మీరు గుంజండి, మా అన్నలే పట్టిర్రు మీరు గుంజలేదు. బాగుందమ్మా, ఎందుకంటే ఆ జాతరలో ఉన్నటువంటి ఆ జాతర జరిగేటప్పుడు, ఆ రథం గుంజేటప్పుడు కూడా దాని మీద కూడా పాట కట్టి అంటే ఇంకా వాళ్ళు మాది ముందుక మీది ముందుక అన్నట్టుగా ఎంకోలు ఎంకనే గుంజుతారు, ముందలే గుంజుతారు. కానీ వచ్చిన అల్లుండలేము మేము పెద్దగా అన్నట్టుగా నిలబడి చూస్తుంటే ఇక నేను పెళ్ళి అయినాక ఒక్కసారి మా పెద్ద బిడ్డ కడుపులు ఉన్నప్పుడు పోయినా. ఇక మళ్ళీ పోలే సార్, ఒక చాలా 20 ఏళ్ళు దాటిన తర్వాత పోయినా. మళ్ళీ మా తమ్ముడు పెద్ద చిన్నగా ఉన్నాడు మాకు, ఇట్లా ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నట్టున్నాడు మా పెళ్ళి అప్పుడు. మళ్ళీ మా తమ్ముడు పెద్దగా అయి పెళ్లి చేసుకున్నాక పోయినా నేను. ఇంకా కానీ అప్పుడు వాడిన, అంత చిన్నగా ఉన్నప్పుడే వాడిన అన్నట్టు, పెళ్లి కాకతలుగా వాడిన పాటలే అక్కడ కాయగట్టి. పెళ్ళైన తర్వాత తక్కువ పాటలు, ఇంకా దసరా పండుగ ఇట్లా వస్తే కూడా కోడన్లు ఒక దిక్కుండేది, మేము ఆడవిళ్ళలో ఒక దిక్కుండేది. దసరా పండుగ వచ్చినా కూడా పాటలు పాడు. ఇక మరి పాడతాం కదా దసరా పండుగ అప్పుడు ఇంకెక్కువ కదా ధూమ్ధామ్గా చేసుకునేది కదా దసరా పండుగ. పెద్దగా చాలా పెద్దగా చేస్తారు మా అమ్మగారు. ఓకే ఇంద్రమ్మ, ఇప్పుడు దసరా పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పాటలు పాడేది? నాకు ఉయ్యాల మీద పాడుతాను. వియాల వియాలో వియాలవ రామ వియాలో వియాల వాడంది వియాలో ఊరులేవమ్మ వియాలో జోగల వాడంది వియాలో వాడలేవమ్మ వియాలో తొలదలుతు మల్లలుతు వియాలో గోల్కొండ దలుతు వియాలో గోల్కొండలుండేంటి వియాలో గోపాల నిందలుతు వియాలో వంగి నిన్ను దలుతు వియాలో ఒంగూరి గౌలమ్మ వియాలో మరవక నిందలుతు వియాలో మాగురాలెల్లమ్మ వియాలో పొత నిందలుతు వియాల ఓ పోతులింగమా వియాల పొత నిందలుతు వియాల ఓ పోతులింగమా వియాల చెప్పక నిందలుతు వియాల సెరగట్టు లింగమయ్య వియాల చెప్పక నిందలుతు వియాల సెరగట్టు లింగమయ్య వియాల ఆదిలో నిందలుతు వియాల అమ్మ ముత్యాలమ్మ వియాల ఆదిలో నిందలుతు వియాల అమ్మ ముత్యాలమ్మ వియాల తల్లి కని కట్టించే వియాలో తల మేడలు వియాలో దేవి కని కట్టించే వియాలో దేవస్థలము వియాలో అమ్మ కని కట్టించే వియాలో అద్దాల మేడలు వియాలో అమ్మ కని కట్టించే వియాలో అద్దాల మేడలు వియాలో సీతకని కట్టించే వియాలో సిరిపరణ సోలలు వియాలో సీతకని కట్టించే వియాలో సిరిపరణ సోలలు వియాలో రామయ్య సీతమ్మ వియాలో జూజములు వాడంగ వియాలో రామయ్య సీతమ్మ వియాలో జూజములు వాడంగ వియాలో ఆడతా వచ్చే వియాలో అది మాయాలేడి వియాలో ఆడతా వచ్చే వియాలో అది మాయాలేడి వియాలో నడివెత్తకుంటా బతుకమ్మ ఇట్లా సపాట్లు వేసుకుంటా ఆడుకునేది. వంగబడి
సరే, ఒక్కొక్క పాటకు ఒక్కొక్క తీరుగా ఆడేది సార్. ఒక తీరుగా ఆడుకుంటూ పాటలు పాడేది. నిజంగా వెనకట బతుకమ్మ పాటలు బాగా అద్భుతంగా పాడేది. అట్లాంటి పాటలు ఇప్పుడు రావట్లేదు. డీజే పాటలు వేసుకొని ఎక్కువగా దానికి అలవాటు పడతారు. ఆ పల్లె సంస్కృతి అన్న, ఆ పల్లెల్లో బతుకమ్మ పండుగ అన్నా, లేకపోతే దసరా పండుగ వచ్చినా, లేకపోతే ఒక సాంప్రదాయబద్ధంగా పండుగలు ఇప్పుడు అట్లాంటి పాటలు లేవు. అట్లాంటి రోజులు కూడా ఇప్పుడు కనబడట్లేదు. ఓకే అమ్మ, అట్లాంటి పాటలు పండుగల గురించి కాకుండా ఎక్కువ ఎప్పుడు ఏ విధంగా పసుపు రుద్దుకుంటా పెళ్లి పిల్లగాని చేసేటప్పుడు పాటలు ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. ఒకసారి ఆ పాట వాడు. గోపాలకృష్ణుడు గోపికదారులంతా దాపుగూడంగా రమ్మనరే నలుగుకు సెలియర సెలి బాలకృష్ణుని రమ్మనరే నలుగుకు సెలియర సెలి బాలకృష్ణుని అందెలే కడిగలే అమరస బిల్లలే వందెలే కడిగలే అమరస బిల్లలే అందెలు కడిగలు అమరస బిల్లలు గోపికదారులంతా దాపుగూడంగా రమ్మనరే నలుగుకు సెలియర సెలి బాలకృష్ణుని రమ్మనరే నలుగుకు. పాటలు కూడా పాడుతూ ఉన్నావు. అటు బతుకమ్మ పాటలు పాడినావు, తర్వాత మీ ఊరు గురించి రథం గుంజేటప్పుడు పాట పాడినావు, తర్వాత పెళ్లి చేసేటప్పుడు ఇంకా చాలా పెళ్లి కాడ కూడా ఇక ప్రతిసారి మా అత్తగారు వీళ్ళనైనా మా అమ్మగారు ఫస్ట్ ఇంద్రమ్మని తీసుకురా, ఇంద్రమ్మని తీసుకొచ్చినాక పిల్లని మీకు కూడా తీసుకురా ఏరా అంటే నువ్వు ఒక ఇంతమంది మీరు 10 మంది వాడినా ఒకటే, ఇంద్రమ్మ ఒకటి వాడినా ఒకటే అనేది అక్కలు అత్తలు మామలు అనేది. అక్కడ లేను. ఇంకా ఏమంటారు పోయింది ఇంకా ఏడబాడిని ఇంకా ఎక్కువ వేరే బాజార్లకి ఇన్వెస్టర్ వాడితే పలానా చంద్రయ్య పిల్లమే వాడుతుంది పాట, ఇంద్రమే వాడుతుంది అనేది గట్టిగా ఇక చాలా గట్టిగా వాడేది. పాడాలంటే కొంచెం అల్పురు వచ్చినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి పాట అనేది శబ్దంలో రాలేదు సార్. ఇంక ఈ పెళ్లిళ్ళ కాడ ఈ తొట్టెల కాడికి పోయినప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్లకు పోతాం కదా, ఇంకా నువ్వు వస్తావా రావా అనేది పాడేది. ఇంకా ఎవరన్నా వాడితే ఎమ్మటే అది అట్లా వాడితే ఏంది అట్లా వాడొద్దు, నిద్రపోయినట్టు వాడతావు ఎందుకని హెచ్చరి చేసి మళ్ళీ ఎమ్మటే వాడించుకునేది మా వదినలు. ఓకే ఇంద్రమ్మ, అట్లాంటి పాటలు కాకుండా ఎక్కువగా ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మంచి జానపదాలు ఏమైనా వాడతావా? ఊపున పాటలు లేకపోతే కామెడీ పాటలు కాకుండా పల్లె పాట, ఎందుకంటే మామూలుగా వాళ్ళు నడుచుకుంటూ ఊపున పాటలు కూడా పాడుతుంటాం సార్. అట్లా అంటే ఊపు ఎట్లా ఇట్లా దుంకుకుంటా వాడేది సార్. ఒకసారి ఆ పాట బతుకమ్మ వేస్తుంటే ఎగురుతుకుంటా పాడేది. పాడొకసారి. గంట గట్టిరి గౌరారంలో గేటు కాడ, గంట గట్టిరి గౌరారంలో గేటు కాడ, ఎంత దగయ్యో విక ముందాలో మీ ఊరు, ఎంత దగయ్యో విక ముందాలో మీ ఊరు, నమ్మలేమయ్యా మగవారిలో ఈ మాట, నమ్మలేమయ్యా మగవారిలో ఈ మాట, నడవలేనయ్యా నల్లారేగాడి పెళ్ళల్లో, నడవలేనయ్యా నల్లారేగాడి పెళ్ళల్లో, చూడలేనయ్యా చుట్టూ దంగాడి ఈవనము, చూడలేనయ్యా చుట్టూ దంగాడి ఈవనము, చెర్తు చేసిరి సెరికి వెళ్ళిలో గేటు కాడ, చెర్తు చేసిరి సెరికి వెళ్ళిలో గేటు కాడ, ఎంత దగయ్యో విక ముందాల మీ ఊరు, ఎంత దగయ్యో విక ముందాల. అంటే ఒక్కొక్క పాట మీద ఒక్కొక్క స్టెప్ ఎదిరేది. పాటను బట్టి స్టెప్ కూడా వేసేది. పాటను బట్టి మళ్ళా ఇట్లా పట్టుకునేది అందరం, ఇట్లా పట్టురు అని ఇట్లా పట్టించేది రౌండ్గా, ఇట్లా పట్టించేది. పట్టించి ఇట్లా అడుగులు వేసేది అన్నట్టు, ఇట్లా అడుగులేసి ఒక అడుగు పాట వాడేదన్నా అట్లనా. ఎర్రాయి డబ్బలంటామో ఎర్ర డబ్బల మీద వస్తాడంటమ్మా, ఎర్రాయి డబ్బలంటామో ఎర్ర డబ్బల మీద వస్తాడంట, ఏవేవి కావాలే ఓ సాయిలమ్మో కాల చెప్పుల దాన కనక దుర్గమ్మ, ఏవేవి కావాలే ఓ సాయిలమ్మో కాల చెప్పుల దాన కనక దుర్గ, ముక్కుల పక్కుల వాడున్నాడమ్మో ముక్కుల పక్కుల వాడున్నాడమ్మో, ముచ్చాల గొలకోలే నేనున్నానమ్మో ముచ్చాల గొలకోలే నేనున్నానమ్మ, ముక్కుల పక్కుల వాడున్నాడమ్మో ముచ్చాల గొలకోలే నేను. నువ్వు మాట్లాడుతున్న మాట కానీ నువ్వు పాడుతున్న పాటను బట్టే నువ్వు ఏ విధంగా ఆడేది ఏ విధంగా పాడేదని మాకు అర్థమవుతా ఉంది ఇంద్రమ్మ. నిజంగా అప్పట్లో ఆడుకునే పాటలు ఇప్పుడు ఎవరు అట్లా ఆడట్లేదు. సినిమాలు కొంచెం స్టెప్లే కోలాటం కూడా వేసేదా? వేయలేదు సార్. కోలాటం పాటలు ఏమన్నా వస్తాయా? ఇంకా కోలాటం పాటలు ఏమొస్తాయి సార్, కోలాటల కాడికి నేను ఎక్కువ ఎంబలే కానీ పాడేది కోలాటల మీద కూడా పాడుకునేది. మామూలుగా ఇప్పుడు హోలీ పండుగ వచ్చినప్పుడు మామూలుగా చప్పట్లు కొట్టుకుంటా ఇంటికి పాడతాం హోలీ పండుగ. అట్లాంటి పాట ఒక పాట పాడు. వలలో కట్టెల్లి పోంగా వలలో కలిగే వానలు గురిసే, వలలో కావన్నా దరిసే, వలలో ఇద్దరు దరిసిరి, వలలో వీరులయ్యిరి, వలలో ముగ్గురు దరిసిరి, వలలో ముద్దాలయ్యిరి, వలలో కవన్న వైకాంత వలలో కట్టెల్లి పొంగ, వలలో కలిగే వానలు గురిసే, వలలో కావన్నా దడిసే, వలలో నలుగురు దడిసిరి, వలలో నందులయ్యిరి, వలలో 5గురు దడిసిరి, వలలో వయ్యాల
కవన్న వైకాంత వలల కట్టెల్లి పొంగ వలల కలియవానలు గురిసే వలల కావన్న దడిసే వలల పొయ్యి గట్టు కావన్న వలల పొయ్యయ్యావయ్యా వలల పొయ్యేడ ఏదునే వలల పొయ్యే దారిలో వలల ఇల్లు గట్టు కావన్నా వలలో ఇల్లు కట్టావయ్యా వలలో విల్లేడ గడుదునే వలలో ఈత పోలల్లాలి సెమ్మకేలిలవాలి బుచ్చగలంగా అమ్మ బోలి సెమ్మకేలిలవాలి అమ్మరా పటెలమ్మ బోలి సెమ్మకేలిలవాలి బుచ్చం పెట్టి పోవమ్మ బోలి సెమ్మకేలిలవాలి బుచ్చమందు పెట్టకుంటే వాలి సెమ్మకేలిలవాలి గజ్జిలేసి గీకుతావు వాలి సెమ్మకేలిలవాలి అచ్చగలంగా అమ్మ వాలి సెమ్మకేలిలవాలి ఎంతసేపు ఉండాలి వాలి సెమ్మకేలిలవాలి ఊరుసాన ఉండదమ్మ వాలి సెమ్మకేలి నాయన పేరు లాలయ్య ఈమె లాలయ్య బిడ్డ కాదు అందుకనే పాటేళ్ళమ్మని పాటేళ్ళను నిగ లేకుండా వాడుతుంది లెక్క లేకుండా వాడుతుంది అనేది నిజంగా ఇంద్రమ్మ నువ్వు ప్రతి పాట కూడా బాగా పాడుతా ఉన్నావు ఎందుకంటే ఒక్క అక్షరం పొల్లుపోక అంటే మర్చిపోకుండా పాడుతా ఎందుకంటే అప్పటి పాటలు ఇప్పటిదాకా గుర్తుపెట్టుకొని చక్కని అద్భుతమైన పాటలను ఈరోజు మా ఛానల్లో అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అంటే అందాలు అనుకోవచ్చు ఎందుకంటే మట్టి పరిమళాలు మట్టి వాసన ఏ విధంగా ఉంటుందో ఈ పాటలు ఆ విధంగా ఉంటుంది వీళ్ళు రాసుకొని అదేవిధంగా బుక్ అనేది ఏది లేదు ఏంటంటే మామూలుగా ముచ్చట పెట్టుకున్న పాటలు లేకపోతే ఆ బాధను చూసి అదేవిధంగా వేరే విధంగా వాళ్ళు కైగట్టుకున్న పాటలే ఈ పాట కింద డంసరిలో మట్టిమయస్తావు మలల పిల్ల డంసరిలో కట్ట మీద కట్ట కింద డంసరిలో మట్టిమయస్తావు మలల పిల్ల డంసరిలో పాలమూరి స్టేషన్లోన డంసరిలో పాలమ్మ పోతున్న దొర డంసరిలో పాలమూరి స్టేషన్లోన డంసరిలో పాలమ్మ పోతున్న దొర డంసరిలో పాల డబ్బాలాడబెట్టి డంసరిలో పత్తి సాలాడు పిల్ల డంసరిలో పాల డబ్బాలాడబెట్టి డంసరిలో పత్తి సాలాడు పిల్ల డంసరిలో పత్తి సలిపాడుగాను డంసరిలో పసిపిల్ల తల్లిని దొర డంసరిలో పత్తి సలిపాడుగాను డంసరిలో పసిపిల్ల తల్లిని దొర జాలి మైలాలి వేసేని సాలాడు నెలకొక్క మూరో జాలి మైలాలి మూరకు రెండు మునిగా పూలైరో జాలి మైలాలి జానకు రెండు జాన పూలైరో జాలి మైలాలి బెత్తకు రెండు బెండ పూలైరో జాలి మైలాలి వంచున ఊరేను కడువాలయ్యవురో జాలి మైలాలి బెత్తకు రెండు బెండ పూలైరో జాలి మైలాలి కొంగున కోటొక్క బలుగా వెయ్యవురో జాలి మైలాలి ఓకే ఇంద్రమ్మ నిజంగా నీ పాటలు పాడుతూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది చూసే ఇయర్స్కి ఏ విధంగా ఉందో నిజంగా ఇంద్రమ్మ పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధు జేటీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతసేపు అద్భుతమైన పాటలు పాడి మాకు ప్రత్యేకంగా మంచి జానపదాలు పల్లెల్లో వాడుకున్న పాటలు అదేవిధంగా పెళ్ళిళ్ళలో పాటలు చాలా అద్భుతమైన పాటలు అందించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామమ్మా ఎట్లా పాటలు పాడుతుంటే ఎట్లా అనిపించింది నీకు ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఇక ఇట్లా ఎంతమంది ఇన్ని తీర్ల పాడుతున్నారు పాటలు కొన్ని నువ్వు పాడిన పాటలు కూడా వచ్చినాయమ్మా ఇప్పుడు ఆయన భూతం రమేష్ అంటే ఆయన ఉండు కదా సార్ అవును ఆయన ఫస్ట్ పాట నేను ఈ పాటతోటి వెళ్ళినానంటే కట్టెలకు అన్నది మా అత్త కలవకారమ్మన్నది అంటే మేమేమో ఇట్లా వాడుకునేది ఆయన ఎట్లా వాడుతుందంటే కట్టెలకు అన్నది మా అత్త కలవకారమ్మన్నది కట్టెలకు అన్నది మా అత్త కలవకారమ్మన్నది ఎందుకై సందమామా నా ఎంట వేటకాడై వస్తావు ఎందుకై సందమామా నా ఎంట వేటకాడై వస్తావు పిడికలకు అమ్మన్నది మా అత్త పిలువకారమ్మన్నది పిడికలకు అమ్మన్నది మా అత్త పిలువకారమ్మన్నది ఎందుకై సందమామా నా ఎంట వేటకాడై వస్తావు
ఎందుకో సందమామ నా ఎంట వేటకాడయ్యొస్తావు. ఎప్పుడో నేను చిన్నప్పుడు పాడుకున్నా, నా తెలుగునే వాడిన దాన్ని. ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడు ఇది అనుకున్నా. అంటే కొన్ని పాడుకున్న పాటలు కూడా ఇప్పుడు టీవీలో వస్తున్నాయి. అది మళ్ళొకటి చీరగట్టినవెందుకోయమ్మో బంగారి బొమ్మ, చీరగట్టినవెందుకోయమ్మో బంగారి బొమ్మ, అత్తగారే వచ్చినారయ్యో కోగిల రాజా, అత్తగారే వచ్చినారయ్యో కోగిల రాజా, నేను పోతున్నా కోగిల రాజా, అత్తగారి ఇంటికి పోతున్నా కోగిల రాజా, నువ్వు పోతే నేను బతకానే బంగారి బొమ్మ, నువ్వు పోతే నేను బతకానే బంగారి బొమ్మ, బతకకుంటే సావరాదయ్యో కోగిల రాజా, బతకకుంటే సావరాదయ్యో కోగిల రాజా, నేను పోతున్నా కోగిల రాజా, అత్తగారి ఇంటికి పోతున్నా కోగిల రాజా. అంటే మనం పాడితే ఏం లాభం, వాళ్ళు తీసుకుపోయి ఇంకోరితో వాడిస్తారు. మనకేం లాభం బిడ్డ అంటే మా బిడ్డలు అన్నారు, అమ్మ నీకు ఇన్ని పాటలు వస్తాయి కదా, నీ కడుపు నిండా పాటలే ఉన్నాయి, నువ్వు వాడొచ్చు కదా అని. అంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు వదిలింది నర్సంపల్లి పాట. ఆ పాటను చూసి పాడమ్మా అంటే మనం పాడితే మనతో వాడిస్తారు ఆ బిడ్డ, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాడిస్తారు అని నేను అనుకుంటా. అట్లా అనుకుంటా. మన ఈడ కూర్చొని ఇల్లమ్మ నీ ఛానల్ చూస్తుంటే ఫోన్ నెంబర్ ఉందని నీకు ఫోన్ చేసి. నిజంగా అమ్మా నీ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా నీ పాటలు ఖచ్చితంగా నీతో పాడించాలని ఎవరికైనా ఉద్దేశం ఉంటే రావాలి, ముందుకు వచ్చి ఎవరైనా నీ పాటలు ఇప్పుడు వింటారు, ఎవరైనా కావాలనుకుంటే మా ఛానల్ ఎవరైనా కాల్ చేస్తారు. ఖచ్చితంగా మంచి పాటతో ఎవరైనా కాల్ చేస్తే నీకు చెప్తాను. ఖచ్చితంగా నువ్వు కూడా రికార్డింగ్లో పాడి మంచి మంచి పాటలు కూడా జనంలోకి వెళ్ళి ఒక మంచి సింగర్గా ఎదగాలని. మా పాటలు అంటే గిట్లుంటాయి. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె గొప్పతనాల గురించి కలుపులలో వాడుకున్న పాటలు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పాటలే బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. నిజంగా ఇంద్రమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి తను పాటల కోసమే పుట్టినట్టుగా, తను ఎవరు పాటలు వద్దు పాడొద్దన్నా కూడా తను బాధపడుకుంటా కలుపులలో ఎవరు చూడని ప్రదేశంలో తను పాటను నెమరేసుకుంటూ ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. ఎందుకంటే తన పాటలని నా పాటలు పాడినట్టు పాటలు నాతోనే కర్మనిగా అయిపోవద్దు, ఈ పాటలని ప్రతి ఒక్కరి నోట వినాలి. ఎంతోమంది ఉన్నటువంటి చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. కొన్ని పాటలు నేను పాడిన పాటలు వాళ్ళు టీవీలలో సినిమాల్లో పాడుతూ ఉన్నారు. నేను కూడా అలాంటి పాటలు పాడి జనాల్లోకి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఇంద్రమ్మ గారు ఆశపడతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా తన పాటలు మీకు కావాలనుకుంటే మా మధు జేటీ ఛానల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మేము పిలిపించి మీతో రికార్డింగ్లో పాడిస్తాము. ఎవరైనా ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే కూడా మాకు సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ ఇచ్చి మీకు అప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పల్లె మట్టి వాసనను తీసుకొచ్చినటువంటి ఈ మధు జేటీ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.